పరిస్థితి ఏమనేది సార్, ఇదే పరిస్థితి రిటర్న్ అయ్యింటే నా ఇల్లు వాకిలి మొత్తం నన్ను పార్కింగ్ మాకు తెలుసా బాధ ఏమనేది. ఈరోజు ఆ రోజు మీరు ఎన్నిసార్లు చెప్పాను, మీ దగ్గర ఫోన్ చేసుకుంటూ చెప్పినానే లేదా, చాలా సింపుల్ ముందే చెప్పినా నేను మీ ఆఫీస్లో మా పరిస్థితి బాగాలేదు సార్ అని చెప్పినానే లేదా నేను. మళ్ళీ ఇన్ని చెప్పినా కూడా ఈరోజు వాళ్ళని వెనకేసుకొని తింటే మేమేం పెరకాలి సార్. నేను ఆ 4 ఏళ్ళు నరకమల మాకు ఇచ్చినాము, మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి మాకు. మళ్ళీ అవసరం లేదు కదా సార్, ఇప్పుడు మొత్తం వాళ్ళే ఉన్నారు, మేము వాళ్ళు మొత్తం సఫర్ ఇంట్లో ఉన్నారు సార్. ప్రజెంట్ గా చెప్తున్నాను, వాళ్ళకి ఎప్పుడు చూసినా 1000 ఓట్లు, 700 వాళ్ళకి 300 మాకు. అట్లాంటిది ఇప్పుడు 50 నుంచి 100 లోపల వాళ్ళకి మాకు టార్గెట్ చేసినాము. అది ఇప్పుడు మమ్మల్ని నమ్మి చేసినారు ఓట్లు, వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలా? ఆయన పోతున్నాడు, నేను పోతున్నాను ఊళ్ళోకి, ఎవరు అడగాలి సార్ వాళ్ళు? సార్ అడగండి, మీరు క్యాన్వాస్ కిట్ చేస్తున్నారు అక్కడ మొత్తం ఎస్ఐ సార్ని కనుక్కోండి శ్రీనివాసులు సార్. రామేష్ ఎన్ని కోడిమూరు పోతున్నానయ్యా, ఏం చేస్తావో నాకు తెలియదు. ఎట్లనే చేసి దాన్ని ఫస్ట్ ఎత్తి నువ్వు వంటనెత్తి ఎంత ఇబ్బంది పడ్డాం సార్, మాకు తెలుసు అది బాధ. ఆ రోజు రైట్ 11 గంటలకు నీకు ఫోన్ చేసినాం, ఎలక్షన్ పొద్దున్న మొత్తం కొట్టుకోవడానికి వచ్చినారు. నేను ఈ పిల్లోడు వెనకాల నుంచి 40 మందిని ఎస్సీలు వేసుకొస్తే మేము బతికినాము, లేకపోతే ఆ రోజు మా ఏమో మాకే తెలియదు. ఇంత చేసిన వాళ్ళు ఈ రోజు మీ వెనకాల తిరుగుతున్నారంటే మాకేం విలువ సార్? వందలతో వచ్చినారు సార్, ఆఫీస్కి పోయినాం సార్, ఆఫీస్కి 2 సార్లు కన్నీళ్ళు తెచ్చుకున్నానో లేదు సార్, ఒక్కసారి మీ దగ్గర కన్నీళ్ళు తెచ్చుకున్నానో లేదు నా బాధ చెప్పి. ఇప్పుడు నన్ను నమ్మి ఓటేసినారు, ఇప్పుడు ప్రతాప్ రెడ్డి నేను ఊర్లో తిరిగితే ఎవరిని నమ్మాలి వాళ్ళు? సాక్షి రామయ్య సార్ ఎత్తించిన సార్, ఎంత ఇబ్బంది పెట్టాను శ్రీనివాసులు సార్. శంకర్, ఇప్పుడు ఒకటి మీరు కూడా నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే కూటమి ప్రభుత్వానికి తప్పనిసరిగా బలం పెంచుకోమని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. మీరు ఆలోచన చేయండి, హిందూపూర్లో చూడండి, కుప్పంలో చూడండి. నీ బాధ నాకు పూర్తిగా తెలుసు, నాకు 100కి 100% మీరు పడ్డ బాధ కూడా. అందుకని నేను రాగానే అందరి ఇంట్లోకి పోయి అందరికీ దండం పెట్టిన తర్వాతనే బయటకు వచ్చాను.